హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వరండా రేస్. ఈరోజు మనం అప్రాక్సిమేషన్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అంటే ఏదైనా సమ్ని మనకి ఎగ్జాక్ట్ వాల్యూ చెప్పలేనప్పుడు అట్లీస్ట్ అప్రాక్సిమేట్గా ఎంత వస్తుంది అని చెప్తున్నాం. వాడు అడగడమే మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేయండి, అప్రాక్సిమేట్ వాల్యూ ఎంత అంటాడు. సో మనం ఎగ్జాక్ట్ వాల్యూ చెప్పకపోయినా అప్రాక్సిమేట్ వాల్యూ చెప్తే సరిపోతుంది. ఓకే, వి డిస్కస్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 24.96 into 18.2 plus 564.81. సో ఎప్పుడైనా సార్ పాయింట్ ఆఫ్టర్ డెసిమల్ 5కి దాటి ఉంటే, అంటే 5 దాటి ఉందంటే దాన్ని ముందు నెంబర్కి 1 యాడ్ చేయమని. సో ఇక్కడ ఏముంది, 24.96 ఉంది కాబట్టి దీన్ని అరౌండ్ 25, ఎందుకంటే 1 యాడ్ చేస్తే 24కి 25. నెక్స్ట్ ఇక్కడ ఇది బిలో 5 ఉంది కాబట్టి డైరెక్ట్గా నెంబర్ చేంజ్ అవ్వదు, ఇంటూ 18. ఇది ఓన్లీ 565, ఎందుకంటే అది 0.5 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి 565. సో 25 into 18, 450 plus 565. So our answer will be 1015, that equal to fifth option. Next, root 729.27. 0.27 అంటే అది బిలో 5, పాయింట్ ఆఫ్టర్ డెసిమల్ 5 కన్నా తక్కువ ఉంది. సో ఓన్లీ కన్సిడర్ 729. సో రూట్ 729 ఎంత అండి, 27. ఇక్కడ 7.08, సో బిలో 5 కాబట్టి ఓన్లీ టేక్ 7. 27 into 7 divided by 17.17. So 0.1 below 5 కాబట్టి సో డైరెక్ట్లీ టేక్ 17. దట్ ఈక్వల్ 27 into 7 ఈక్వల్ టు 189 by 17. 189 by 17 దట్ ఈక్వల్ టు 11, నియర్లీ 11. సో మనకి ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవ్వదు, 11 time 187. సో వీ విల్ టేక్ 11 అవర్ ఆన్సర్. సో సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 5.24 square plus 12.35 square plus 4.72 square plus 9.49 square. సేమ్ దీన్ని 5 square అని అనుకుందాం. సో టోటల్ వాల్యూని 5 అనుకుంటే 5 square 25 ప్లస్ దీన్ని 0.3 బిలో 5 కాబట్టి 12 square 144 ప్లస్ 4.7 మోర్ దెన్ 5 కాబట్టి 5 square 25 ప్లస్ 9.4 బిలో 5 కాబట్టి ఇది కూడా 9 square 81. So our answer will be 25 plus 144, 169 plus 106, that equal to 275. So 275 ఉంటే కనుక అదే ఆన్సర్ తీసుకుంటాం, లేదా నీదర్ ఆన్సర్ తీసుకుంటాం. సో అవర్ ఆన్సర్ విల్ బి 275. నెక్స్ట్ 5.81 plus 281.15 plus 12.89 into 51.49. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 6, 281, 13, 51. So 6 plus 281, 287 plus 13 into 51, 663, that equal to 950. So answer will be 950. Okay, next question. 784.777 plus 93.642 into 55.971 minus 84.101. Same. పాయింట్ ఆఫ్టర్ 7 ఉంది కాబట్టి నెక్స్ట్ నెంబర్ 785. నెక్స్ట్ ప్లస్ 93.6, 5 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి 94 ఇంటూ 56 మైనస్ 84. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 785 మైనస్ 84 దట్ ఈక్వల్ టు 701 ప్లస్ 94 ఇంటూ 56. సో నీరర్గా తీసుకోండి, దీన్ని నీరర్గా తీసుకుంటే 156 తీసుకుంటే 5600 మైనస్ 6 ఇంటూ 56 336. సో 5600 అలా ఉంచేస్తే మనం ఈ రెండు వాల్యూస్ 701లోంచి 336 తీసేస్తే ఏమవుతుందంటే 365. సో రెండు యాడ్ చేసినట్టయితే 5965. సో అవర్ ఆన్సర్ విల్ బి 5965. నెక్స్ట్ క్యూబ్ రూట్స్ ఇచ్చాడు ఇక్కడ, జాగ్రత్తగా చూడండి. క్యూబ్ రూట్స్ ఇచ్చినప్పుడు ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ, 5 digits. సో స్ప్లిట్ లైక్ దిస్ 2/3. సో 50 అనేది దేనికి నియర్గా ఉంటుంది, 27కి 64కి మధ్యలో తీసుకోవాలి. ఎందుకని, ఎప్పుడు కూడా రెండు క్యూబ్స్ ఇంటర్వెల్ మధ్యలోనే మనం ఫస్ట్ పార్ట్ని తీసుకుంటే 27కి 64కి మధ్యలో ఉంటుంది. సో మినిమం వాల్యూ తీసుకుంటే 27 క్యూబ్ రూట్ 3. నెక్స్ట్ లాస్ట్ డిజిట్ 3 కాబట్టి మన ఆన్సర్ 7. ఆల్రెడీ మనం క్యూబ్స్లో డిస్కస్ చేసాం లాస్ట్ డిజిట్స్ ఏముంటే ఏం వస్తాయి అనేది. సో ఆన్సర్ 37. దీన్ని రౌండ్ ఫిగర్ చేస్తే 55 స్క్వేర్, 55 స్క్వేర్. సో దట్ ఈక్వల్ టు 37 ప్లస్ ఆల్రెడీ 5 స్క్వేర్. 5 స్క్వేర్ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఫైనల్ 25 ఉంచి 5ని దాని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. 5 into 6 30, 3025. 37 plus 3025 equal to 3062. So our answer will be 3062.
62. Next, root of 968.18 into 4.09 divided by 14.97. First of all, 0.18 consider చేయక్కర్లేదు, దాని వాల్యూ 968. నెక్స్ట్ 09 కన్సిడర్ చేయం కాబట్టి ఇంటూ 4, ఇక్కడ ఇది 0.5 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి 15. సో 968కి మనకి స్క్వేర్ రూట్ తెలీదు, మనకి తెలిసిన స్క్వేర్ రూట్ 961 కాబట్టి దీని వాల్యూ ఎంత అవుతుంది 31 ఇంటూ 4 డివైడెడ్ బై 15. సో 31 ఇంటూ 4 బై 15, 15కి 31 డివైడ్ అయ్యేది లేదు కాబట్టి మనం డైరెక్ట్గా మల్టిప్లై చేస్తే 124 బై 15 అరౌండ్ ఆన్సర్ 8. సో అవర్ ఆన్సర్ అప్రాక్సిమేట్లీ 8. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వడం అన్నది ఏముండదు, సో మనం చెక్ చేసుకోవడం మాత్రమే. 15 8 జార్ 120, సో నియర్లీ ఆన్సర్ 8 అని తీసుకుంటాం. నెక్స్ట్ పర్సంటేజెస్ క్వశ్చన్స్. 15.67% ఆఫ్ 200.07 ప్లస్ 17.85% ఆఫ్ 50. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం 16, ఓకే. నెక్స్ట్ ఇది ఓన్లీ 200 ఎందుకంటే పాయింట్ ఆఫ్టర్ డెసిమల్స్ బిలో 5 ఉంది కాబట్టి. ఇక్కడ 0.8 కాబట్టి ఇది 18% ఆఫ్ 50. మీకు ఆల్రెడీ చెప్పాను ఇక్కడ పర్సంటేజ్ ఉంది, 200s ఉన్నాయి. సో ఈ పర్సంటేజ్లో 2 zeros, ఈ 2 zeros క్యాన్సిల్. సో 16 2s are 32 ప్లస్ ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి 18% ఆఫ్ 50 అనొచ్చు లేదా 50% ఆఫ్ 80 అనొచ్చు. మనం ప్రీవియస్ సెక్షన్లో డిస్కస్ చేసాం. పర్సంటేజ్ ఇక్కడున్నా ఒకటే ఆన్సర్. సో 50% ఆఫ్ 18 అంటే 18లో ఆఫ్ 9. సో అవర్ ఆన్సర్ విల్ బి 32 ప్లస్ 9 ఈక్వల్ టు 41. దట్ విల్ బి ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 24.68% ఆఫ్ 599.81 ఇంటూ 15.18% ఆఫ్ 899.98 మైనస్ 22. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్తగా చూడండి. 25, ఇది 600, ఇది 15, ఇక్కడ 900, ఇది 22 కామన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 25% అంటే 1/4 ఆఫ్ 600, 1/4 ఇంటూ 600 ఇంటూ ఇది 15%ని 15/100 ఇంటూ 900 మైనస్ 22 అని తీసుకుంటే 4 ఇందులో 150 టైమ్స్, ఈ 00 క్యాన్సిల్. సో 15 ఇంటూ 9. సో 150 ఇంటూ 135 మైనస్ 22. సో 15 ఇంటూ 135 దట్ ఈక్వల్ టు 20250 మైనస్ 22. సో ఓవరాల్ వాల్యూ 20228. 20,228 అవర్ ఆన్సర్. దిస్ విల్ బి ద ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, ఇది ఓవరాల్ సింప్లిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సింప్లిఫికేషన్స్లో అప్రాక్సిమేషన్ వైజ్ అడిగే క్వశ్చన్స్ అన్ని ఇలా ఉంటాయి మనకి. సో ఎప్పుడైనా సరే అప్రాక్సిమేషన్ ఇచ్చినప్పుడు నియరెస్ట్గా ఎలా తీసుకోవాలనేది మనకు ఐడియా ఉండాలి. సో పర్సంటేజెస్, స్క్వేర్స్, క్యూబ్స్ ఎవరైతే బాగా నేర్చుకుంటారో వాళ్ళే ఈ 5 మార్క్స్ని గెయిన్ చేయగలరు. ఓకే, ఈ కాన్సెప్ట్స్ అన్ని మీరు పక్కాగా రివైజ్ చేయండి, నేర్చుకుండి, ఎక్కువ మార్కులు గెయిన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.